హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వాహిత్య వ్లాగ్స్. ఈరోజు మనం బాహుబలి సెట్కి అయితే వచ్చేసాం. ఇదైతే రామోజీ ఫిలిం సిటీలో ఉంది. ఇంకా ఎంటర్ అవగానే సినిమాలో మెయిన్ సీన్స్ ఉంటాయి కదా, అవన్నీ వాళ్ళకి అటాచ్ చేసి పెట్టారు. మనం లోపలికి వెళ్ళడానికి ద్వారపాలకులు అడ్డొస్తారేమో అనుకున్నాను. అలా ఏం లేదండి బాబు, మనమే వెల్కమ్ చెప్పుకొని మనమే వెళ్ళిపోవడం. సో ఇక్కడ దిగ్గానే ఫస్ట్ మినీ మాహిష్మతి సామ్రాజ్యం ఉంది. మీకు ఇక్కడ నుంచి కనిపిస్తుంది, బస్సులో చూపిస్తున్నాను కదా. సో వెళ్ళాక నేను ఇంకా క్లియర్గా చూపిస్తా. సో లోపలికి వెళ్తుండగానే మంచి వైబ్ అయితే ఉంది ఇక్కడ. అండ్ మినీ సామ్రాజ్యం ఇక్కడ చూసుకుని లోపలికి వెళ్ళొచ్చు మనకు ఒక ఐడియా కోసం. ఇది చూస్తున్నారు కదా, డీటెయిలింగ్ ఎంత బాగుందో, చాలా క్లియర్గా అయితే ఉంది. అండ్ ఇది టచ్ చేయడానికి లేకుండా చుట్టూ గ్రిల్స్ అయితే పెట్టేశారు. సో ఇది ఎంట్రన్స్ కదండి. ఇక్కడ నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్ళగానే పెద్ద పెద్ద డ్రమ్స్ అయితే ఉన్నాయి. అవి చూసి నిజంగానే అనుకున్నాను, బట్ అది సినిమాలో యూజ్ చేయడానికి డమ్మింగ్గా క్రియేట్ చేశారు. సో మనం ఆగుతామా, సరదాగా ట్రైల్ వేస్తున్నాము, నిజంగా సౌండ్ వస్తుందా గట్టిగా అని. అండ్ ఇక్కడ నుంచి కొంచెం లెఫ్ట్ సైడ్లో ఒక గంట అయితే ఉంది. ఆ గంట దగ్గర నేను పరిగెట్టుకుంటూ వెళ్తున్నాను. ఆ హడావుడి చూసి భయపడకండి. అండ్ లోపల గంట ఉందో లేదో టెస్ట్ చేశాను, ఉన్నది నిజంగా సరదాగా కొట్టాను అనమాట. ఇంకా ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడానికి పెద్ద పెద్ద ద్వారాలు అయితే ఉన్నాయి, అది పెద్ద పెద్ద గేట్స్ ఉన్నాయి. సో అది ఓపెన్ చేసి మనం వెళ్ళాం కాబట్టి చిన్న గేట్ ఓపెన్ చేశారు, అక్కడ నుంచి ఎంటర్ అవ్వచ్చు. మీరు కూడా నాతో పాటు లోపలికి రండి, ఏమేమి ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేద్దాం. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, అన్ని ప్లేసెస్ కవర్ చేస్తాను. మ్యాక్సిమం సినిమాలో యూజ్ చేసిన అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ ఉంటాయి. అవి మనం టచ్ కూడా చేయొచ్చు, బట్ వర్క్ అవ్వలేండి. సో ఈ ప్లేస్ చూస్తున్నారు కదా, ఇక్కడైతే దేవసేనాని బంధించిన ప్లేస్. పాపం ఇక్కడ అనుష్క గారిని బంధించేసి ఇక్కడ నుంచో పెట్టారు చూసారా, స్టాట్యూ ఉంది కదా. నేను కూడా కొంచెం తోడుందామని చెప్పి పక్కకు వెళ్ళి నుంచున్నా. అండ్ అక్కడ డైలాగ్ ఉంటుంది కదా, ఆ డైలాగ్ ఏంటో మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఈ లోపు నేనే చెప్తా లాస్ట్లో. ఇక్కడ నుంచి రైట్లో మనకి జైలు అయితే ఉంది. దేవసేనాని ఇక్కడే బంధించారు మూవీలో మీరు చూసినట్టయితే. అండ్ ఇది లోపలికి వెళ్ళడానికి కింద నుంచి వెళ్ళాలి, పైనంతా గ్రిల్స్ కట్టేశారు. అండ్ లోపల దేవసేనాని బంధించడానికి సంఖ్యలు కూడా ఉన్నాయి కదా, అవి కూడా అక్కడే ఉన్నాయి. మ్యాక్సిమం అందరూ ఈ మూవీ కూడా చూసే ఉంటారు కదా, బాహుబలి పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అందరూ చూసారో లేదో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ చెట్టు ఒకటి ఒరిజినల్ నాకు తెలిసి, మిగతాదంతా సెట్టింగే. ఇక్కడ మనకి రైట్ సైడ్ ఒక సింహాసనం ఉంది, తన రైట్ అండ్ లెఫ్ట్ సైడ్లో సింహాలు కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ నన్ను చూసినట్టయితే నేను అనుష్క డైలాగ్స్ చెప్తాను, వీడియో తీయండి అని మా హస్బెండ్ని అడుగుతున్నాను. బట్ అక్కడికి వెళ్ళాక నాకు చాలా సిగ్గేసింది, అందరూ నన్నే చూస్తున్నారు అనిపించింది. యా ఇదైతే శివలింగం ప్లేస్. అదే మన ప్రభాస్ గారు విభూతి రాసుకుని రానాగారితో ఫైట్ చేస్తారు కదా, ఆ సీన్ అయితే ఇక్కడే షూట్ చేశారు. అండ్ ఇక్కడ నుంచి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే అక్కడ కూడా శివలింగం ఉంటుంది. అండ్ అక్కడ ప్రభాస్ గారు శివలింగం ఎత్తే ఒక సాంగ్ షూట్ అయితే జరిగింది కదా, ఎవడంట ఆ సాంగ్ షూట్ అయితే ఇక్కడే జరిగింది. సో ఇక్కడ నుంచి చూస్తుంటే అక్కడ శివలింగం ఎత్తున్నట్టు మాకు అనిపిస్తుంది. చాలా మంది లిఫ్ట్ చేస్తున్నారు. సరే మనం కూడా ట్రై చేద్దామని ఒకసారి ట్రై చేసా, బట్ మన వల్ల అవ్వలేదులేండి. ఆ స్టెప్స్ చూసారా, అవి కూడా డమ్మీయే. అవి నాకు ఒక్కొక్కసారి నడుస్తుంటే ఎక్కడ కిందకి వెళ్ళిపోద్దా అని అనిపిస్తుంది, బట్ అంత డెలికేట్గా అయితే ఏం కట్టర్లేండి. సో ఇక్కడ కనిపిస్తుందా బ్లాక్ కలర్ శివలింగం, అదే అనమాట. ఇక్కడ నుంచి అనుష్క గారు ఉన్న జైలు లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో, మనం కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం. బట్ మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ అండి, మాకైతే ఈ ఎండ చాలా ఘోరంగా ఉంది. సో మీరు వెళ్ళాలనుకుంటే చెప్పినట్లు లాస్ట్ వీడియోలో ప్రికాషన్స్ మెయింటైన్ చేసి వెళ్ళండి. సో ఇక్కడ నుంచి ఒక స్మైల్ ఇచ్చాను. సో ఇక్కడ చూసినట్టయితే దున్నపోతులు ఉన్నాయి. మూవీలో అయితే ఒకటే ఉంటుంది, ఇక్కడైతే 2 to 3 పెట్టారు. అండ్ నేను ఎంత ఫైట్ చేసినా అది వెళ్ళట్లేదు. బట్ సినిమాలో రానా గారు ఒక్కసారి అలా గెండితే అది వెనక్కి వెళ్ళిపోద్ది. మా హస్బెండ్ మీరు కూడా ఫైట్ చేయండి, ఒక వీడియో తీస్తానంటే జస్ట్ నుంచున్నారు, ఫోటో అయితే తీశాను అంతే. నా పర్సనాలిటీ చూసి నేను రథం లాగ్గలను అంటారా, నా హడావిడి నా బిల్డప్ కాకపోతే ఏదో ట్రై చేసేసాను, అదేం రాదులేండి కదలదు అనుకోండి. సో ఇక్కడ చూస్తున్నట్టయితే రానా గారు అండ్ వాళ్ళ నాన్నగారు ప్రభాస్ అండ్ అనుష్కని రావడం అయితే చూస్తారు కదా దీంట్లోంచి. అది సినిమాలో కాబట్టి యాక్టింగ్ చేశారు, ఇదైతే డమ్మీనే అండి. అండ్ ఇక్కడ మనకి రానా గారి వెహికల్ అయితే కనిపించింది, అక్కడ చాలా మంది ఫోటోలు దిగుతున్నారు. ఇంకా జస్ట్ నేను ఒక వీడియో క్లిప్ తీసి వచ్చేసాను, అప్పటికే మేము చాలా టైర్డ్ అయిపోయామండి. ఇదైతే మనకి కాళీమాత విగ్రహం, మూవీలో ఒక సీన్ అయితే ఉంటుంది దీనికి సంబంధించి. ఫైనల్లీ మాకైతే ఇంకో ఒరిజినల్ చెట్టు అయితే కనిపించింది. ఇంకా చాలా మంది ఆ చెట్టు కింద రెస్ట్ తీసుకుంటున్నారు, ఎందుకంటే బయట చాలా ఎండగా ఉంది. ఇక్కడ రానా గారి వెహికల్కి ఒక షార్ప్ ఫ్యాన్ అయితే ఉంటుంది ఫ్రంట్లో. సో అక్కడ మీకు కనిపిస్తుంది, ఆ వీడియోలో నేను క్యాప్చర్ చేశాను. ఇంకెక్కడ సింహాసనం దగ్గర చాలా క్యూ అయితే ఉందండి, చాలామంది ఫోటోలు దిగుతున్నారు. సో నేను కూడా ఒక 10 to 15 minutes వెయిట్ చేసి ఇంకా ఫోటో అయితే దిగాను. అండ్ వీడియో కూడా క్యాప్చర్ చేశానులేండి. చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నారు అక్కడ, ఎంత ఎండగా ఉన్నా అక్కడ మాత్రం ఫోటో తీసుకుని వెళ్తున్నారు అందరూ. నా ముఖం చూసారా ఎలా మడిపోయిందో.
అనుష్క అండ్ రమ్యకృష్ణ ఫొటోస్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో పక్కన నుంచి ఫొటోస్ దిగాము. దీని తర్వాత ఇంకా రానగర్ పెద్ద విగ్రహం ఉంటుంది కదా మూవీలో, అదైతే ఇక్కడ ఉంది. హాఫ్ పార్ట్ కింద పెట్టారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసారా? ఇంకా చూడకపోతే చంద్రముఖి షూటింగ్ ప్లేస్ అండ్ జపనీస్ గార్డెన్ ఇక్కడ లింక్ అయితే ఇస్తాను, ట్యాప్ చేసి చూసేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ టు ఆహిత్య వ్లాగ్స్. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.